హాయ్ మామ, దెర్ ఈస్ అ మూవీ రివ్యూ ఆఫ్ రాయన్. ఎట్ ది సేమ్ టైం ధనుష్ గారు డైరెక్టర్ కమ్ హీరోగా చేసిన మూవీ ప్రెస్టీజియస్ 15th ఫిలిం కూడా ఇదేనేమో. అండ్ ధనుష్ గారి డైరెక్షన్లో వచ్చిన సెకండ్ ఫిలిం ఇది. అండ్ ఈ మూవీలో కాస్ట్ అండ్ క్రూని పెద్దగానే ప్లాన్ చేశారు. ఎస్జే సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాగమణి, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, అపర్ణ బలరాం అండ్ సో. అట్ ది సేమ్ వే 2 సార్లు ఆస్కార్ అందుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఈ సినిమాకు సంగీతం అందించారు. అండ్ గోయింగ్ టు ద ఇన్డెప్త్ రివ్యూ ఆఫ్ రాయన్. మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, రాయన్ అలియాస్ ధనుష్ కామ్ అండ్ కూల్ పర్సన్ సమ్ ఇన్యాక్టివ్ సిచ్యువేషన్లో తన కుటుంబంలోని సభ్యుల్ని ఎవరో చంపుతారు. అండ్ దానికి ప్రతీకారంగానే సినిమా మొదలవుతుంది. అండ్ ఆ రివెంజ్ పార్ట్లో ధనుష్ గారు ఎంత డెప్త్గా వెళ్ళారనేదే మూవీలో చూడాలి. అండ్ మూవీ ఫ్లాట్ని సెట్ చేసుకోవడానికి అండ్ ఆ క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవడానికి కాస్త ఎక్కువ సమయం తీసుకున్నారని చెప్పాలి. ఇలాంటి స్టోరీని చాలా సినిమాల్లో చూసే ఉంటాం, కానీ ఈ సినిమాకు ధనుష్ గారు ఇచ్చిన ట్రీట్మెంట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది మ్యాన్. అండ్ ఇంటర్వెల్ పొజిషన్లో మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు. గూస్ బంప్ సిచ్యువేషన్ అంతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ గుడ్. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ ప్రతి ఒక్కరిని ధనుష్ గారు పిండారనే చెప్పాలి. అండ్ మూవీలో సందీప్ గారి రోల్ ఈక్వల్ అండ్ టు ధనుష్. అండ్ ఫస్ట్ హాఫ్లో ఎస్జే సూర్య గారు క్లైమాక్స్లో వచ్చే విలన్ మాదిరి ఎంట్రీ ఇస్తారు. అండ్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ అంతా సెకండ్ హాఫ్లోనే ఉంటుంది. ఎట్ ది సేమ్ వే ధనుష్ గారి విశ్వరూపం కూడా సెకండ్ హాఫ్లోనే చూస్తాం. అండ్ నెంబర్ ఆఫ్ ఫైట్ సీన్స్తో యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం ఇచ్చారనే చెప్పుకోవచ్చు. అండ్ మూవీలో నెగిటివ్స్ గురించి చెప్పాలంటే, మేజర్ పాయింట్ ఈజ్ సాంగ్స్. ఒక్కటి కూడా ఇంప్రెసివ్గా ఉండదు మామ. మేబీ తమిళ్ వాళ్ళకి ఎక్కుతుందేమో కానీ మన సైడ్ అయితే సాంగ్స్ పరంగా అంత బజ్ లేదు. అండ్ సెకండ్ మేజర్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ స్లో ఫేజ్లో వెళ్తుంది. ధనుష్ అన్న ఇలా చేశాడేంట్రా అనిపిస్తుంది. అండ్ దానికి సెకండ్ హాఫ్లో జస్టిఫికేషన్ ఇస్తారనుకోండి, అది సెకండరీ. అండ్ సెకండ్ హాఫ్లో ఫైట్ సీన్స్ కాస్త డోస్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది. అండ్ ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే, డీసెంట్ క్లైమాక్స్తో ఎండ్ చేశారు. అండ్ దిస్ వాస్ గోస్ టు బి ఏ వర్త్ వాచబుల్ మూవీ. ధనుష్ గారి కోసం తప్పక చూడొచ్చు. బికాస్ సింగిల్ టైం పీరియడ్లోనే డైరెక్టర్గా, యాక్టర్గా, సింగర్గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ అంటూ వాట్ నాట్ అనే విధంగా మూవీస్ చేస్తున్నారు ధనుష్ గారు. అండ్ మీ టాలెంట్కి హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ వీ విల్ మీట్ ద నెక్స్ట్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్.